హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డివైఈఓ పోస్టుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రాసెస్కి ప్రస్తుతం అయితే బ్రేక్ పడింది. మహిళా రిజర్వేషన్ అంశంపై స్టేటస్ కో విధించినటువంటి హైకోర్టు ఇక్కడ మీరు గమనిస్తే ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ పోస్టుల ఫలితాలకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం 2 వారాల పాటు స్టేటస్ కో విధించింది. దీంతో ఫలితాలు ప్రకటించినా తుది ఎంపికపై ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. 38 పోస్టులకు 38 మంది అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలుస్తూ ఏపీపీఎస్సీ ఇటీవల ఫలితాలు వెలువరించింది. వారికి ఈ నెల 24న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష కూడా నిర్వహించి సర్టిఫికేట్లు పరిశీలించి ఉద్యోగాలకు ఎంపిక చేయాల్సి ఉంది. కాగా 38 పోస్టుల్లో 16 మంది మహిళలను ఎంపిక చేశారని, ఇది మహిళా కోటాను దాటిపోయిందని కొందరు కోర్టుకు వెళ్లడం జరిగింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు తాత్కాలికంగా స్టేటస్ కో అయితే విధించడం అనేది జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఈ యొక్క రిజర్వేషన్ విధానం పాటించకపోవటం అనేది గత నోటిఫికేషన్లో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఇది రీసెంట్గా ఫిలప్ అయినటువంటి టీచర్ పోస్టుల నియామకాల్లో కూడా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని చాలామంది అప్పుడు ప్రశ్నించడం జరిగింది, కానీ దాన్ని ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా అలా గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల అభ్యర్థులకైతే అన్యాయం అయితే ఖచ్చితంగా 100% జరిగిందనే విషయం మర్చిపోవాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇది కేవలం ఇప్పుడు కోర్టులో వీళ్ళు కొద్దిగా కోర్టుని ఆశ్రయించడంతో వీళ్ళకి ఫలితం దొరికే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.